హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోతున్నది బిస్కెట్స్ అండి. చాలా బాగుంటాయి. ఇవి మనం బండ బిస్కెట్లు అంటాం కదా, అవేనండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేసేయండి. ముందుగా ఒక గ్లాస్ పంచదార, ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. మొత్తం పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే కొలతగా పెట్టుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా ఒకసారి బాగా విస్కర్తోని కలుపుకోవాలి. మొత్తం చూస్తారు కదా, ఇలా అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి కూడా వేసి మొత్తం నెయ్యిలో బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో అయితే మనం పంచదార కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మైదా పిండి వేసుకొని జల్లిస్తూ వేయాలి. డైరెక్ట్గా వేయకూడదు. బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసేయండి. మైదా పిండి చెల్లించేసాక ఇప్పుడు అందులోనే అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి మొత్తం బాగా జల్లించేసాక హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఫుల్ గ్లాస్ వేయకూడదండి, మర్చిపోకండి. హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోవాలి. ఇందులోని చిటికెడి సాల్ట్ వేయాలి. అస్సలకి వేయకూడదు. చిటికెడి అంటే చిటికెడి సాల్టే వేయాలి. మనం ఇదే కొలతలతో వేస్తే మనం ఫస్ట్ వేసిన నెయ్యి మొత్తం కలపడానికి సరిపోతుంది. అదే నెయ్యితో మొత్తం బాగా కలిపేసుకోవాలి. మీకు నెయ్యి కలపడానికి సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ముద్దగా అయిందంటే నెయ్యి సరిపోయినట్టే. ఒకసారి మొత్తం కలిపేస్తే రౌండ్ బాల్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొలతలకి వేసే స్పూన్ సాయంతో మొత్తం ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవాలి. స్పూన్ సాయం ఎందుకంటే బిస్కెట్స్ అని ఒకే సైజ్ రావడానికి. ఇలా మనం చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అని ఒకే సైజ్ వస్తాయి. మొత్తం అన్నీ కూడా బాల్స్లా చుట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా సింపుల్ కూడా. చుట్టేసుకున్నాక ఒక బాల్ తీసుకొని లైట్గా బొట్లెంతో చిన్నగా ముట్టుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ ఏమి వస్తుంది. లేదంటే మీరు ఈ బిస్కెట్స్ తీసి అట్లా మొత్తం అన్నీ ఒక సిల్వర్ ప్లేట్ కానీ కేక్ బౌల్ కానీ తీసుకొని దానికి మీద ఆయిల్ కానీ మొత్తం అన్నీ ఇలా పెట్టేశాక పైనుంచి జీడిపప్పు కానీ బాదం కానీ పిస్తా కానీ ఏదైనా సర్వ్ చేయొచ్చు. నేను ఇందులో 3 పిక్కల పెట్టి యూజ్ చేశానండి. మొత్తం అంతా ఇలా పెట్టేసుకున్నాక ఒక బౌల్ పెద్దగా ఉండే ఒక బేషన్ ఫ్రీ హీట్ చేయాలండి. అది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ కూడా అందులో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా 40 మినిట్స్ బ్రేక్ చేయాలండి. 40 మినిట్స్ తర్వాత ఇలా వేయండి. ఇవి మనం పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ బయటికి తీయాలి. మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. బిస్కెట్స్ అంటే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. పిల్లలైతే మాత్రం 1 డేలో తినేసారు మొత్తం బిస్కెట్స్ అని. నేను 2 గ్లాస్ పిండికి మొత్తం నాకు 50 బిస్కెట్స్ వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ట్రై చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.